నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X8 Pro 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, కొనుక్కోవాలా వద్దా, ప్రైస్ ఇంతగానం ఎక్కువ ఉందనే దాని మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కొంచెం లెంతీగా అయితే ఉంటుంది వీడియో, లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట భయ్, వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయను, ఒక స్మాల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు అందరూ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకే. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇది పవర్డ్ బై ఏఐ అనేసి అయితే చూపిస్తారు. సో ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ అయితే చూసుకుందాం. ఏఐ టెలిస్కోప్ జూమ్ కెమెరా అనేసి అయితే తీసుకొచ్చారు ఇక్కడ. అండ్ లైట్ స్పీడ్ స్నాప్, ఏఐ ఫోటో రీమాస్టర్డ్, మినిటెక్ డెమెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది బై. 3 నానోమీటర్ చిప్సెట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసారు బై. 5910 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ యాక్షన్ బటన్ ఇచ్చారు బై. ఎస్, ఇక్కడ యాక్షన్ బటన్ కూడా ఇచ్చారు, బాగుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ బెజల్స్ అయితే తీసుకొచ్చారు, కలర్ బాగుంది బై. పర్ల్ వైట్ అండ్ స్పేస్ బ్లాక్ కలర్, అంటే పర్ల్ వైట్ కలర్ అండ్ స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్లో కూడా తీసుకొచ్చారు. ఎక్స్క్లూజివ్గా అలర్ట్ లైటర్ అండ్ యాక్షన్ బటన్ కిందకి చూసుకోవచ్చు సడన్గా. అండ్ అల్ట్రా కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్తో పాటు కూడా వచ్చారు బై. వావ్, సూపర్గా అనిపించింది. సో కెమెరా కార్డ్కి వచ్చేసరికి అయితే 50 MP 3x పెరిస్కోపిక్ టెలిఫోటోతో పాటు వచ్చింది. దాని పక్కకి ఇటు సైడ్ ఇది వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా వచ్చేసింది. కిందకి వచ్చేసరికి అయితేనేమో 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దాని పైనకి వచ్చేసరికి 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరాతో 50 MP. సో అన్న ఒక నిమిషం ఆగే, 50 MP 50 MP క్వాడ్ కెమెరాస్ ఇచ్చిండు అంటే కెమెరా కాస్ట్ ఎంత అంటే తర్వాత చెప్తాను, కళ్ళు జిగేలమంటాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫీచర్స్ అట్మాస్ఫియర్ జూము, 30x జూము, ఇలా 60x జూమ్ దాకా వచ్చారు. డ్యువల్ పెరిస్కోప్ డెఫినేషన్ ప్రీమియం టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు బై. అండ్ సూపర్ చార్జ్ అండ్ స్నాపింగ్ అయితే జూమింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు కదా. ఫ్రీజ్ ద యాక్షన్, 1 క్లిక్ యాక్షన్ అనేసి ఉంది కదా. అవి ఇక్కడ మోస్ట్లీ ఏఐకి సంబంధించిన, ఫోటోగ్రఫీకి సంబంధించిన పిక్చర్స్, వీడియోకి సంబంధించిన పిక్చర్స్ ఎక్కువ మనకైతే మెన్షన్ చేసి అన్నమాట. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే ఇది డెమెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అంటే గేమింగ్ కాడ మీకు ల్యాగ్స్ కానీ ఏమి ఉండవు. ఇక్కడ జెన్జిన్ ఇంపాక్ట్లో చూసుకుంటే 59.7 FPS, పబ్జీ చూసుకుంటే 119.5 FPS దాకా వస్తుంది అంటారు. కూలింగ్ ఎట్లా చేసుకుంటారంటే ఇక్కడ వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది, తొందరగానే హీట్ కాదు అండ్ హీట్ అయినా సరే తొందరగా కూలింగ్ అయితే అయిపోతాం. హ్యాప్టిక్ మోటార్తో పాటు కూడా వచ్చింది. అండ్ ఒప్పో సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పాటు వచ్చింది. సో 5910 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి టెంపరేచర్ చూసుకుని 5.3 hours దాకా కూడా ఈజీగా, అంటే 6 hours దాకా ఈజీగా వచ్చేస్తుంది సింగిల్ ఛార్జ్తో పాటు. ఇక్కడ 80 watts ఛార్జర్తో పాటు వస్తుంది, 50 watts ఏ ఛార్జర్ అంటే వైర్లెస్ ఛార్జింగ్. అండ్ ఒప్పో వాళ్ళది మ్యాగ్తో పాటు కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు కేసెస్ ఇవి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఏఐ లింక్ బూస్ట్తో యూజ్ చేస్తారు. అండ్ ఫస్ట్ హ్యాండ్ షేక్ బిట్వీన్ 2 words అనేసి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అండ్ IP68 and 69 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. డాల్బీ విజన్తో పాటు కూడా వస్తుంది. కలర్ OS 15 విత్ స్మార్ట్ అండ్ స్మూత్ టెక్నాలజీతో పాటు వస్తుంది. థెఫ్ట్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ అనమాట. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే కళ్ళు జిగేలమన్నట్టు ₹1,00,000 స్మార్ట్ ఫోన్. ఏం మాట్లాడుతున్నావు అన్న, ₹1,00,000 స్మార్ట్ ఫోన్, దండం పెట్టాలన్నా, కాలు మొక్తానా, తీసుకోవాలన్నా అనే కాడికి రాకండి. సో స్పెసిఫికేషన్స్ అంత బాగున్నాయి అనమాట. సో ఇవి హైలైట్ స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ ఇక్కడ పైన మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న పిక్చర్స్ ప్రకారం చూసుకుంటే మీకు మైక్, స్పీకర్స్ అవన్నీ కూడా పైన ప్రొవైడ్ చేస్తారు, ప్రీమియం క్వాలిటీ ఇస్తారు కాబట్టి దాని తగ్గట్టు ఉంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు పర్ల్ వైట్ కలర్ అనమాట ఇది. సో ఇది పర్ల్ వైట్ కలర్. అండ్ దాని తర్వాత స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్తో పాటు స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్లో మనకు అవైలబుల్ ఉంది, మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్బీఐ ఉన్నాయి, మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి ఫ్లిప్కార్ట్లో కానీ, లేకపోతే ఒప్పో వాళ్ళ వెబ్సైట్ నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ₹1,00,000 స్మార్ట్ ఫోన్. ఇక్కడ నేను చెక్ చేసిన కాడికైతే సింగిల్ వేరియంట్ ఉంది, 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా నేను చెక్ చేసినప్పుడు సింగిల్ వేరియంట్ అవైలబుల్ ఉందన్నమాట. 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ 1,00,000. ఇక్కడ ఆఫర్స్ ఏం లేవా అన్న అంటే ఎస్బీఐ ఉన్నాయి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఆఫర్స్ గురించి. అంటే ఇక్కడ ఎంఆర్పి 1,10,000 ఉంది,
సేల్ ప్రైస్ ₹1,00,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అంతా కలుపుకుంటే ఇట్లా ఫైనల్ ప్రైస్‌గా 84,000కి వస్తుంది. ఈఎంఐస్ కూడా అంతే ఉన్నవి. పర్ డే, పర్ మంత్ ఈఎంఐస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు. అవి కూడా యూజ్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్ని. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది సేల్ అంటే డిసెంబర్ 3 నుంచి అనుకోవచ్చు సేల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రము స్మార్ట్ ఫోన్ థిక్నెస్ పర్ల్ వైడ్ దానికి, స్పేస్ వైడ్ దానికి, హైట్ వెయిట్లో కాగానే థిక్నెస్ కూడా కొంచెం చేంజ్ ఉంది. స్లైట్ అనమాట 0.10 మిల్లీమీటర్స్ థిక్నెస్తో పాటు వస్తుంది. 2 వేరియంట్స్లో వెయిట్ సేమ్ ఉంది, 215 గ్రామ్స్ వెయిట్తో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్. అండ్ సైజ్ చూసుకోవడం మాత్రం డిస్ప్లే సైజ్ పెద్దగానే ఉంది 17.2 డయాగ్నల్స్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డి రెజల్యూషన్ 2780x1264 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 450 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. కోనింగ్ గొరిల్లా గ్లాస్ 7i AMOLED డిస్ప్లే అనమాట ఇక్కడ కెమెరాస్ గురించి చూసుకోవడం మాత్రం చాలా ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ది 2.20 అపర్చర్తో పాటు, అండ్ వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్, టెలిఫోటో 50 మెగాపిక్సెల్, అల్ట్రా టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ 4.3 అపర్చర్తో పాటు వస్తుంది. ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తున్నాయి. డ్యూయల్ వీడియో మోడ్స్, టైమ్లెస్ మోడ్స్, స్టిక్కర్స్, ఫోటో ఫ్రేమ్, డ్యూయల్ వ్యూ వీడియోస్ అవన్నీ కూడా వచ్చినాయి. రికార్డింగ్ కార్డ్కి వచ్చేసరికి అయితే ఫ్రంట్ కానీ రియర్ కానీ రెండు కూడా 4K 30 FPS అండ్ 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆప్టిమైజేషన్ అంటగా ESOS సపోర్ట్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం చూసుకుంటే ఇంకో 1080p 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టోమా వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్కి కూడా EIS అండ్ OS రెండు సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టు MediaTek Dimensity 9400 SoCతో పాటు కూడా వస్తుంది. 8 కోర్స్ అనమాట, ఆక్టోకోర్ ప్రాసెసర్, Immortal G925MC12 GPUతో పాటు కూడా వస్తుంది. తర్వాత బ్యాటరీ చూసుకుంటే 5910 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. కానీ యాక్చువల్లీ చూసుకుంటే 5070 mAh బ్యాటరీ వస్తుంది. 80 వాట్స్ సూపర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో 50 వాట్స్ ఏ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, అండ్ స్పెక్ట్రల్ సెన్సార్, ఇన్ఫ్రా రెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. సో మ్యాక్సిమం ఎన్ని సెన్సార్లు నింపాలో అన్ని సెన్సార్లు అయితే నింపి పడేసారు అండ్ ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ మ్యాక్సిమం ఉన్నాయి ఏవైతే ఇంపార్టెంట్ బ్యాండ్విడ్త్స్ ఉన్నాయో N77, N78, N66, N40, N20, N1, N2 అవన్నీ బ్యాండ్విడ్త్స్ అయితే అవన్నీ ఉన్నాయి. అండ్ నానో సిమ్స్ ప్లస్ యూసిమ్ ప్లస్ ఈ సిమ్తో పాటు కూడా వస్తుంది. సో అదొకసారి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ మెల్లమెల్లగా కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 7తో పాటు వస్తుంది, వైఫై 6, వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫైస్తో పాటు వస్తున్నాయి. 2x2 MIMO టెక్నాలజీ డ్యూయల్ బ్యాండ్ సైమల్టేనియస్ యూజెస్ 2 బ్లూటూత్ వర్జన్ 5.4 లో ఎనర్జీది అనమాట, తక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. అండ్ ఇయర్ ఫోన్ జాక్ అయితే కంపల్సరీ టైప్ సి కేబుల్ అయితే యూజ్ చేయాల్సిందే. NFC చూసుకుంటే NFC SIM1 స్లాట్ సపోర్టెడ్ అని వస్తుంది. HCE పేమెంట్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే అయితే ఇది కలర్ 15 అన్నమాట, ఆండ్రాయిడ్ 14 అన్న అవుట్ ఆఫ్ ద బాక్స్లో 15 అనుకుంటా. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేరు ఏ ఆండ్రాయిడ్ వర్జన్ అనేసి అయితే, ప్రస్తుతానికి అయితే కలర్ 15 అనేసి అయితే ఉంది. నావిగేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే డ్యూయల్ బ్యాండ్ లొకేషన్స్ వస్తున్నాయి. GPS L1 L5 వస్తుంది, గ్లోనస్ G1, BDS B1, B1C, B2A, B2B, Galvus E1, E5A, E5B, QZSS L1 plus L5, Navic L1 వచ్చిందన్నమాట. సో నావిక్ మన ఇండియన్ వాళ్ళదన్నమాట. అండ్ సపోర్టెడ్ AGNS అసిస్టెన్స్ అండ్ బ్లాండ్ పొజిషన్ సెల్యులర్ నెట్వర్క్ ఉంది, దాని కూడా సపోర్ట్ అయితే ఉన్నాయి. అండ్ స్మార్ట్ ఫోన్ కొంటే మనకి ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ ఛార్జరు, టైప్ సి కేబుల్, సిమిజెటర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్, సేఫ్టీ గార్డ్ అండ్ ప్రొటెక్షన్ కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్తో పాటుగా వస్తుంది. కానీ ₹1,00,000 ఒక స్మార్ట్ ఫోన్కి పెట్టడం అంటే నేనైతే మోస్ట్లీ స్కిప్ చేయమంటాను. దీనికంటే మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇదే అని కాదు కానీ మీకు సామ్సంగ్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, లేకపోతే యాపిల్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోండి అనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఓవరాల్గా మీకేమనిపించింది? నా ఒపీనియన్లో జనరల్గా చెప్తున్నా కదా ₹1,00,000 పెట్టాల్సిన అవసరం లేదు.
యావరేజ్ కన్జ్యూమర్కి అయితే ఇట్లా ఒకవేళకైనా మీకు శాలరీ వస్తుంది నెలకి 50,000 లేకపోతే 40,000 సంపాదిస్తున్నామంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈఎంఐ బేసిస్ మీద, లేకపోతే ఇట్లా డైరెక్ట్ క్యాష్ అన్నా సరే పర్చేస్ చేసుకోవచ్చు. యావరేజ్ కన్జ్యూమర్కి అయితే మాత్రం నేనైతే రికమెండ్ చేయను, హయ్యర్ ఉంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్ బై. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు, స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, హైలైట్స్, యూనిక్నెస్ అన్నీ కూడా విన్నారు కదా. కొంటారా కొన్నారా? మీ ఒపీనియన్స్ ఏవైతున్నాయో కింద కామెంట్ చేయడం, డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా అర్థం కావాలంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లైకి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.